All my people just be rolling up on this spot. Cause this spot's the hottest spot up on this block. All my people just be rolling up on this spot. ఫైజీ బాబు Cause this spot's the hottest spot up on this block. నాన్న ఎరా సలాం అలైకుం. వాలేకుం అస్సలాం. ఏం అవతారం రా ఇది. ఆ ఫైజీ ఈయన కర్మన్ ఘట్ హాజీ గారు. భవిష్యత్తులో నీకు బాగా కావాల్సిన వారు. వాలేకుం సలాం. All my people just be rolling up on this spot. Cause this spot's the hottest spot up on this block. హాయ్. All my people just be rolling up on this spot. పద నువ్వు అబ్దుల్లాతో కూడా ఆ కార్లో రా. ఓకే నాన్న. ఫైజీ అబ్దుల్లా అంకుల్. అబ్దుల్లా అంకుల్ వీళ్ళంతా ఎవరు? నిన్ను కొత్త పెళ్లి కొడుకుని చేయడానికి వచ్చారు. హా? ఎక్కు బాబు. నీతో మాట్లాడటానికి కొంతమంది ఎదురు చూస్తున్నారు. హలో హలో. సిస్టర్స్ కంపెనీ. అరే కొత్త పెళ్ళికొడుక, మాతో చెప్పకుండా పిల్లని చూడడానికి వెళ్తావారా? ఓ అంటే ఇదంతా మీ పనేనా? నేను మీకు చెప్పాను కదా క్రిస్టినా గురించి. ఇంకెందుకు ఇదంతా? మాకంతా తెలుసు. అయినా వెళ్ళి చూస్తే తప్పే ఉందిరా. ఇటివ్వు రేయ్, తొందరపడి వాళ్ళ కోకే చెప్పి మన గొప్ప తగ్గించుకో. అందుకు ఛాన్సే లేదు. ఇందుకేనా నన్ను అంత తొందర పెట్టి ఇక్కడికి రప్పించారు? ఇది తెలుసుంటే నేను ఆ అమ్మాయినే తీసుకొచ్చుండేవాణ్ణి. తమ్ముడు రచ్చ చేయదురా. తెల్లదొరసానెవరు నీతో రాలేదని అబ్దుల్ అంకుల్ చెప్పిన తర్వాతే మేము నిశ్చింతగా ఉన్నాం. తెల్ల దొరసారి నెక్స్ట్ ఫ్లైట్లో వస్తోంది. హలో హలో హలో. హలో. ఊరికే తమాషా కన్నాను. తను స్పెయిన్ హాలిడేకి వెళ్ళింది. ఇంకో 10 రోజుల్లో లండన్లో ఫ్లాట్ రెడీ అవుతుంది. ఆలోపు ఇద్దరం అక్కడికి వెళ్ళిపోవాలి. రే ఫైజీ, ఓ లక్షణమైన అమ్మాయిని చూసుకుని ఉండాల్సింది కదా. ఇదేంటిది, అమ్మాయో అబ్బాయో తెలియకుండా? All my people just be rolling up on this spot. Cause this spot's the hottest spot up on this block. All my people just be rolling up on this spot. Cause this spot's the hottest spot up on this block. వాలేకుం సలాం. సలాం అలైకుం. వాలేకుం సలాం. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. షహానా, ఇదిగో ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టు. రా రజాక్. రా బాబు కూర్చో. కూర్చో బాబు. అక్కడ అక్కడ కూర్చో. రా బాబు. రా బాబు. రా. కూర్చో బాబు, ఇటు కూర్చో. మీరు కూర్చో. ఎంతైనా మన దేశంలో దొరికే సుఖం విదేశాల్లో దొరకదు కదా ఫైజల్. సుఖం దొరుకుతుంది, కానీ ఇలాంటి పలహారాలు మాత్రం దొరకవు. పాతకాలాలు కావు కదా, ఫైజల్ సహానాల్ని ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోనిద్దాం. వెళ్ళు. హాయ్, ఐఎమ్ ఫైసల్. షహానా. నేను మీతో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నేను యాక్చువల్లీ దీనికి ప్రిపేర్ అవ్వలేదు. హౌ స్వీట్. యా, ఇట్స్ క్యూట్, రొమాంటిక్, బట్ టీలో చక్కెర ఎంత వేయమంటారో చెప్పండి. All my people just be rolling up on this spot. 2 spoons. Cause this spot's the hottest spot up on this block. మా ఫ్యామిలీ చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, కానీ నేను కాదు. ఇలా ఏకాంతంగా మాట్లాడడానికి ఒప్పుకున్నప్పుడే ఐ థాట్ ది ఆపోజిట్. ఇలా ఏకాంతంగా కూర్చుని మాట్లాడడం అన్నది ఎందుకో తెలుసా? మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి. ఈ ఇంట్లో 4 వైపుల నుంచి చూసే వీలుండే ఒక స్పాట్ ఉంది. పైకి చూస్తే మా పెద్దనాన్న, చిన్నాన్న, బామ్మ.
ఎడం వైపు చూస్తే అక్క బావగారు పిల్లలు అందరూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. కానీ మనం మాట్లాడేదేది వాళ్ళకి వినిపించదు. థ్యాంక్స్. మీరెందుకు అరేంజ్డ్ మ్యారేజ్ ఒప్పుకున్నారు? మీలాంటి ఒక గుడ్ లుకింగ్ ఎడ్యుకేటెడ్ అబ్రాడ్ ఎక్కడో ఒక చోట ఒక యూరోపియన్ గర్ల్ ఫ్రెండ్ ఉండుండాలి. Rolling up on this spot. మరి మీరెందుకు అరేంజ్ మ్యారేజ్ ఒప్పుకున్నారు? నాకే గనక చాయిస్ ఉండుంటే నేను పెళ్ళే చేసుకోను. కానీ నేను చెప్పానుగా మా ఫ్యామిలీ చాలా ఆర్థడాక్స్ అని. ఐ సీ. ఒకవేళ పెళ్లి చేసుకునేటట్టయితే ఈక్వల్ పార్ట్నర్ అయి ఉండాలి. తన అభిప్రాయాల్లాగానే నా ఆలోచనలకు కూడా విలువిచ్చే ఒక మనిషి. మీ అక్కయ్యలు చెప్పారు మీరు అలాంటి వారని. మా అక్కలు మీకెలా తెలుసు? ముందుగా ఒక అక్క వచ్చారు నన్ను చూడ్డానికి, తర్వాత మిగతా వాళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది నన్ను చూడ్డానికి వచ్చిన 3వ రౌండ్. ఓహ్ గ్రేట్. ఐ షుడ్ హావ్ గెస్. కానీ వాళ్ళెవరూ నాతో మీ గురించి చెప్పలేదు. ఓ నో ప్రాబ్లం, నేనే చెప్తాను. ఐఎమ్ 21 years old, చదివిందంతా బెంగళూరులో, స్పెషలైజ్డ్ ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్. పెళ్ళయ్యాక నేను ఉద్యోగం చేయాలి. అది వదిలేసి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో కూర్చోమంటే మాత్రం నా వల్ల కాదు. ఆఫ్ కోర్స్. మీ 5-star హోటల్ ఉంది కదా, దాన్ని ఇంటీరియర్స్ చేయాలని ఒక ఐడియా. అలా జరగడానికి ఛాన్స్ లేదు. నేను ఇంటీరియర్స్ చేయడంలో మీకేమైనా ప్రాబ్లమా? నేను ఆ హోటల్ని టేక్ ఓవర్ చేయట్లేదు. అది మీ ప్రాజెక్టే కదా. నా ప్రాజెక్ట్ కాదు, మా డాడీ ప్రాజెక్ట్. మా నాన్నకు తెలియని ఒక విషయం ఉంది. నేను స్విట్జర్లాండ్ వెళ్ళి చదివింది షెఫ్ కోర్స్ మాత్రమే. షెఫా? షెఫ్ అంటే వంటలవి చేస్తూ నెత్తి మీద టోపీ. అదే లండన్లో ఒక 5-star జాయింట్ ఉంది, థీమ్ ఐవీ రెస్టారెంట్. నాకు అక్కడ సూ షెఫ్ పొజిషన్ దొరికింది. ఐ విల్ బి జాయినింగ్ ఇన్ ఎ వీక్. ఎక్స్క్యూజ్ మీ. దీనికి ఒక పెళ్లి కొడుకుని అడిగాం కానీ బిర్యానీ వండి పెట్టేవాడిని చూడమని అడిగావా? నేను నీతో చెప్పలేదు, వాళ్ళు నడమంత్రపు సిరిగాళ్ళు, మన తాహతకి తగరు. మన వంశాల్లాంటిదా? వాళ్ళ కుటుంబమే వంట వాళ్ళ కుటుంబం కదా. రే పోనీరా.